ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మనకున్న ఏ సమస్య అయినా సరే, మనుషులు మన సమస్యలు తీర్చలేరు, మనుషులు మనకు సహాయం చేయలేరు. ఒకవేళ చేసినా అది కొంతవరకే చేయగలరు కానీ పూర్తిగా చేయలేరు. మనుషులు మనకు ధైర్యాన్ని ఇవ్వలేరు. మనుషులు ఎవ్వరు మనకి ఎప్పుడూ తోడుగా ఉండలేరు. మన తండ్రి మాత్రమే మనతో ఉండగలరు. మన తండ్రి మాత్రమే ఎన్ని సమస్యలైనా సరే వాటన్నిటిలో నుంచి బయటకు తీసుకురాగల శక్తి గలవాడు మన తండ్రి మాత్రమే. మన తండ్రి మనకు ధైర్యాన్ని ఇచ్చేది, మన తండ్రి మనకు బలం ఇచ్చేది, మన తండ్రి మన దుఃఖాన్ని తీసివేసేవాడు. మనుషుల ప్రేమ, మనుషుల తోడు, మనుషుల సహాయము ఎప్పుడూ కోరుకోవద్దండి. దేవుని ప్రేమ, దేవుని తోడే, తండ్రి సహాయమే మనకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళు మనకు సహాయం చేయట్లేదు, వాళ్ళు నా బాధ అర్థం చేసుకోవట్లేదని మనుషుల గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఖచ్చితంగా మనకున్న దుఃఖం, మనకున్న సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవ్వండి. ఇంకా భారంగా అనిపించింది, పక్కనే ఉన్నా కూడా పట్టించుకోవట్లేదే, అలా ఆలోచిస్తే భారం ఎక్కువైతే అదే తండ్రి దగ్గర పెడితే ఖచ్చితంగా తండ్రి ఆ బాధలో నుంచి, భారంలో నుంచి, సమస్యలో నుంచి తండ్రి విడిపిస్తాడు మనల్ని. మన ధ్యాస, మన ఆలోచన, మన మనసు అంతా దేవుని మీదే పెట్టండి. ఎంత వీలైతే, ఎంత తొందరగా వీలైతే, ఎంత జాగ్రత్తగా, ఎంత తొందరగా వీలైతే ఆ మైండ్ అంతా దేవుని మీద మీరు పూర్తిగా పెట్టగలుగుతారు, అంత తొందరగా జవాబు వచ్చింది, అంత తొందరగా పరిష్కారం దొరికింది. ఎంత క్షమాపణ అడిగితే, ఎంత పశ్చాత్తాపడితే అంత తొందరగా సమస్యలన్నీ పరిష్కారం అవుతూ ఉంటాయి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా మీ నామమున ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఎవరెవరు ఏ ఊర్లు, ఏ ప్రాంతాల్లో, ఏ ప్రదేశాల్లో ఉన్నారు మాకైతే తెలియదయ్యా, కానీ సమస్తము మీరు చూస్తానే ఉన్నారయ్యా. మా మీద జాలిపడి, మా మీద కనికరపడి నా తండ్రి, మీ దయను పట్టిన ప్రభా మమ్మల్ని అందరినీ మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి మా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నా ప్రభా ఈ సమయంలో నా తండ్రి మమ్మల్ని అందరినీ ఒకచోట నా ప్రభా మీతో మాట్లాడే అవకాశాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఇంకా ఎవరైతే ప్రార్థనలోకి రాలేక ఉన్నారు, ఇంకా ఎవరైతే నా ప్రభా ఆటంకాల్లో ఉన్నారు, ఇంకా ఎవరైతే నా తండ్రి అపవాది అడ్డగించిందో నా ప్రభా యేసు నామములో అడ్డంకులన్నీ తొలగించిన ప్రభా వారిని నా తండ్రి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రార్థనలు ఏకీభవించడానికి వారి ముందున్న ఏ ఆటంకమైనా సరే తీసివేయమని తొలగించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయం నా ప్రభ మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి మనసు నా ప్రభ మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఎలా ఆరాధించాలో నా ప్రభ మాకు నేర్పించమని అడుగుచున్నాం. తండ్రి, ఎవరెవరు ఏ ప్రార్థన అవసరతలు పెట్టారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ ఆటంకాలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ మానసిక వేదనతో ఉన్నారు, సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. అయినా సరే నా ప్రభా నాకింత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత మీ పాదాలకు అప్పగిస్తున్నానయ్యా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మనుషుల వైపు, మనుషుల ప్రేమ వైపు, మనుషుల పరిష్కారం వైపు నా తండ్రి బిడ్డలు చూడకుండా, మనుషుల సలహాల వైపు వారు చూడకుండా నా తండ్రి సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీ వైపు మాత్రమే తిరిగే హృదయాన్ని నా ప్రభ బిడ్డలు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, మొదట నా ప్రభ ఆ సమస్యలో నా తండ్రి రావడానికి మొదట బిడ్డలు ఎక్కడ జారిపోయారో నా తండ్రి, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపరిచారు
ఆ గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మీరు నా తండ్రి మా మనోనేత్రాలు తెరిస్తేనే నా ప్రభా ఎక్కడ జారిపోయామో మాకు తెలిసింది. మీరు నా తండ్రి మాకున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు ఇస్తేనే నా ప్రభా ఎక్కడ మేము జారిపోతున్నాము, ఎక్కడ పశ్చాత్తాపడాలి, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాము గ్రహించగలుగుతామయ్యా. ఈలోక జ్ఞానంతో ఆలోచిస్తే మాకు అర్థం కాదు నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థన అవసరతలు పెట్టారో ఒక్కసారి నా ప్రభా మీ పాదాల దగ్గర పెట్టడానికి నా తండ్రి మీ కృపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే బ్రదర్ నా తండ్రి రక్షణ కొరకు ప్రార్థించమని అడిగారో నా ప్రభా ఆ కుటుంబానికి వారికి నా తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మొదట మీకు ఇష్టలుగా వారు మారాలి. వారి హృదయం లోకం వైపు ఉండకుండా, వారి హృదయం లోకాశల్లో ఉండకుండా మీ వైపు తిరగాలి. మీ గొప్పతనం, మీ శక్తి, మీ బాహుబలం, మీ ప్రేమ ఎలాంటిది తెలుసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా పూర్తిగా మీ వైపు తిప్పి మీ పరిశుద్ధ రక్తంలో కడగమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకున్న చర్మ సమస్యలు తగ్గాలని ప్రార్థించేయమని అడిగిందో ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీరిస్తేనే స్వస్థతను మేము పొందుకుంటామయ్యా. మీ స్వస్థత అయితేనే మేము నూతన బలము శక్తి పొందుకుంటాం నా తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి సిస్టర్ వివాహం కోసం ప్రార్థించమని నా ప్రభా అడిగినప్పుడు నా తండ్రి వివాహం నా తండ్రి మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. ఆ వివాహం మీ చిత్తంలో జరిగితేనే ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీ చిత్తంలో వారి వివాహాలు మీరు జతపరిస్తేనే నా తండ్రి మరణించే వరకు నా తండ్రి ఒకరి మీద ఒకరు ప్రేమ నమ్మకంతో ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్తకు పని దొరకాలని నా ప్రభ ప్రార్థన చేయమని అడిగిందో, అమ్మ వ్యాపారం చేస్తున్నాం అది సరిగా నడవట్లేదమ్మని ప్రార్థించమని అడిగిందో నా ప్రభ ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారం చేసే ఆలోచన ఇచ్చింది మీరైతే ఖచ్చితంగా లాభాల్లోనే ఉండింది నా తండ్రి. ఒకవేళ మీ చిత్తం కాకపోతే నా తండ్రి తర్వాత ఏం చేయాలో బిడ్డలకి ఆలోచన మీరిస్తేనే నా ప్రభ వారు సరైన దారిలో నడుస్తారు నా తండ్రి. ఎక్కడ నష్టపోరయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి నా కృప ఆ వ్యాపారాన్ని ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైన నా తండ్రి ఒక్క రాత్రిలోనే యోసేపు గారి జీవితాన్ని మార్చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఒక్కసారి కుటుంబం వైపు చూసి నా తండ్రి కుటుంబం నా ప్రభా మరి పోషింపబడాలంటే ఏదో ఒక పని ఉండాలి కదా నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని కలిగి ఉన్న దానిలోనే నా ప్రభా మీరు సమృద్ధిగా విస్తారంగా ఆశీర్వదించగలరు నా తండ్రి. వారు కలిగి ఉన్న కొంచెమైనా సరే నా తండ్రి అందులో నుండి సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని, భయము, భక్తిని బిడ్డలకు కలిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పాప జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డ నా ప్రభా ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుండి ముందుకు నడిపించేది మీరే కదా నా ప్రభా. ఆ నమ్మకాన్ని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ బిడ్డ లోకంలో లోకస్తులాగా జీవిస్తుంటే మొదట తనను సరిచేసి నా ప్రభా చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే సిస్టర్ వాళ్ళ బాబు చదువుల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఈలోక జ్ఞానంతో ఎంత కష్టపడి చదివినా బిడ్డలు ముందుకెళ్ళరయ్యా. కానీ మీ జ్ఞానం అయితే ఆ జ్ఞానం మీరిస్తేనే బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ప్రతి ఎగ్జామ్లో ముందుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పొలం అమ్ముడు పోవాలని ప్రార్థించమన్నప్పుడు ఆ పొలం అమ్మితే అప్పులు తీరుతాయని నా ప్రభు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి కుటుంబం వైపు చూడండి అయ్యా. అన్నప్పుడు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో నా తండ్రి వారి సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే క్షమించండి అయ్యా. తెలియదయ్యా. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. బిడ్డలు నా ప్రభా కుటుంబం అందరూ కలిసి మీ సన్నిధికి రావాలని ఎంతో ఆశతో ఉందయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా ప్రభా వాళ్ళ భర్తకి నా తండ్రి పాస్పోర్ట్ రిజెక్ట్ చేశారమ్మా అని
రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల రిజెక్ట్ అయిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ మిస్టేక్ అయిందో నా ప్రభా మీకు మాత్రమే తెలుసయ్యా. సమస్తము నా తండ్రి సరిచేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు తెలుసా తెలియక ఏదైనా విషయంలో పొరపాటు చేసుంటే దయతో క్షమించి నా ప్రభా మీ చిత్తంలో మరలా నూతన పాస్పోర్ట్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించునయ్యా. మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా. అలాగే నా తండ్రి బ్రదర్కి నా ప్రభా ఎవరైతే డబ్బులు బాకీ ఉన్నారో అవి త్వరగా ఇవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి తిరిగి ఇస్తాము అని తీసుకున్నవాడు నా ప్రభా ఎందుకు ఇవ్వలేకుండా ఉన్నారు. ఒకవేళ నా తండ్రి వడ్డీకేమైనా ఇచ్చుంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానంతో ఆలోచించారు. ఈ లోక జ్ఞానంతో ఒకవేళ ఆలోచించుంటే తెలిసి తెలియక చేసిన ఆలోచన నా తండ్రి దయతో క్షమించిన ప్రభా. వడ్డీ తీసుకోవాలనే మనసు వాళ్ళకి తీసివేసి నా తండ్రి డబ్బులు తీసుకున్న వాళ్ళు నా తండ్రి ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అయితే వారు చేయదగిన పనిని వారికి అనుగ్రహించిన ప్రభా. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా అనే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి జ్యోతి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు గుండా ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంట్లో. ఆ సమస్యల్లోనే బ్రతుకుతున్న నెమ్మది లేదు, మనుషులను నమ్మి మోసపోయాను అని నా ప్రభ కృంగిపోతుంది నా తండ్రి. తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. మీ మాటలు ప్రతిరోజు వింటానే ఉంటున్నాం కానీ ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలో, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు గ్రహించుకోలేకపోతున్నామయ్యా. ఎవరి మీద నా తండ్రి సిస్టర్కి కోపం ద్వేషం లేకుండా నా తండ్రి వారిని కూడా క్షమించి ప్రేమించే హృదయాన్ని ఆ సిస్టర్కి అనుగ్రహించు నా ప్రభ. సమస్యల నుంచి బిడ్డను నా తండ్రి విడిపించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి సంధ్య సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి రెండోసారి గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు థైరాయిడ్తో బాధపడుతున్నానమ్మా అని నా ప్రభు స్వస్థత కొరకు ప్రార్థించమని, కుటుంబం కట్టబడాలని, అమ్మా నాన్న ఆరోగ్యం కోసం నా తండ్రి ప్రార్థించమన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయో కుటుంబంలో అన్ని సమస్యలు గుండా నా ప్రభు కుటుంబం ఎందుకు వెళుతుందో మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నా తండ్రి మీ వద్దకు వచ్చి వారు నెమ్మది కలిగి ఉంటారు కదయ్యా. ఏ భయము లేకుండా ఏ కీడు రాకుండా సురక్షితంగా క్షేమంగా ఉంటారని చెప్పారు కదయ్యా. ఎక్కడో బిడ్డలు జారిపోతున్నారు, ఎక్కడో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోతున్నారు. ఆ గ్రహింపు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. సరి చేసుకునే జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు ఇచ్చి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ గర్భాన్ని కూడా నా తండ్రి మీ చిత్తంలో తెరవమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ చేస్తున్న ఉద్యోగం రెగ్యులర్ అవ్వాలని ప్రార్థించమని అడిగింది, జాబ్ రెగ్యులర్ అయితే నాకున్న అప్పులన్నీ తీరిపోతాయమ్మా అని ప్రార్థించమని అడిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రార్థనలో పెడుతుందయ్యా. ప్రార్థన వినము ఎందువల్ల ఆలస్యం అవుతుందో మీకు మాత్రమే తెలుసు. ఎక్కడ బలహీనత ఉందో నా తండ్రి, ఏ విషయాల్లో వాక్యం నుండి తప్పిపోతుందో నా ప్రభా, ఇంకా ఏదైనా విషయంలో సరిచేయాల్సిన అవసరం ఉందేమో నా తండ్రి మాకైతే తెలియదయ్యా. ఈలోక అజ్ఞానంలో నా తండ్రి ఈలోక జ్ఞానంతో మేము చూస్తే అన్ని సక్రమంగానే ఉన్నాయి కదా, అంత బాగానే ఉంది కదా, ఎందుకు మరి ప్రార్థనకి జవాబు రావట్లేదు అనుకుంటాం. కానీ నా తండ్రి సమస్తం ప్రతి ఒక్కరిని పరిశీలనగా చూసే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డ ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ వాక్యం నుండి తప్పిపోతున్నారు అక్కడ నా ప్రభు బిడ్డలు సరిచేసి బలహీనపడిన ఆ సమయంలో బలపరిచి మీ బలాన్ని ఇచ్చిన తండ్రి మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాన్ని బిడ్డకి ఇచ్చిన తండ్రి చేస్తున్న ఉద్యోగాన్ని నా ప్రభు రెగ్యులర్ చేయమని అడుగుచున్నామయ్యా. ఎన్నోసార్లు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చింది కదయ్యా. మీ వద్దకు వచ్చే వారిని మీరెంత మాత్రం త్రోసివేయరు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బ్రదర్ నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమన్నారు, వారి బాబు ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బాబుకి నా ప్రభు చిన్న వయసులో నా తండ్రి అనారోగ్యంతో నా ప్రభు ఎంతో బాధపడుతున్నాడు నా తండ్రి. దయగల దేవ తెలుసో తెలియకో తల్లిదండ్రులు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే మీ బిడ్డలు నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలేగా నా ప్రభు వారి గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదే. సమస్తము ఎరిగి ఉన్న దేవ ఒకవేళ తెలుసో తెలియకో ఎక్కడన్నా జారిపోయారేమో నా తండ్రి బిడ్డలు సరిచేసి ఆ చిన్న బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకిచ్చి కుటుంబాల్లో ఇంకా ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నామయ్యా. ఖచ్చితంగా మీరు కార్యం చేస్తారు. కానీ అప్పటి వరకు నా తండ్రి ఓర్పుతో సహనముతో నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలను నా ప్రభ మా అందరికీ అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ
సిస్టర్ వాళ్ళ బాబుకు నా తండ్రి స్కూల్కి వెళ్ళట్లేదమ్మా, మారాన్ చేస్తున్నాడమ్మా, చక్కగా స్కూల్కి వెళ్ళాలి, మంచి జ్ఞానం కోసం ప్రార్థించమన్నప్పుడు చిన్న బిడ్డలు నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారయ్యా. మీరు చెప్పిన మాట ప్రకారం మేము పెంచలేదేమో నా తండ్రి బిడ్డల్ని, మేమే అతిగారామం చేసామేమో, ఇప్పుడు మా మాట వినకుండా నా ప్రభు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, ఆ బాబుని నా తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్నప్పుడు నా తండ్రి బాలుడిగా ఉన్నాడు, మీరు పట్టుకుంటే నా ప్రభ మీకు ఇష్టడుగా బిడ్డ పెరుగుతాడయ్యా. మీరు పట్టుకుంటేనే నా తండ్రి మంచి దారిలో బిడ్డ నడుస్తాడు, మీరు పట్టుకుంటేనే నా తండ్రి హృదయం అంతా నా తండ్రి మీ వైపు ఉంచగలుగుతాడయ్యా. దయగల దేవా, చిన్న బాబు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డకిచ్చిన ప్రభ బిడ్డలో ఉన్న మొండితనాన్ని తీసివేసి నా తండ్రి తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని బిడ్డకిచ్చిన ప్రభ మంచిగా స్కూల్కి వెళ్ళేలా మీ కృపను గ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి ప్రార్థనలో బలపడాలని ప్రార్థన చేయమని అడిగిందో నా ప్రభ ఎందువల్ల బలపడలేకపోతుంది, ఎందువల్ల ప్రార్థనలోకి రాలేకపోతుంది, ఎందువల్ల నా తండ్రి ఇంకా దూరంగానే ఉంటుంది, ఏ ఆటంకాలు ఏ అపవాది ఆ బిడ్డను అడ్డగిస్తున్నాయో నా తండ్రి సమస్తము ఎరిగి దేవా. ఒకవేళ లోకాశలు ఏదైనా నా ప్రభ ఒకవేళ ఉంటే ఆ ఆశలు ఈ లోక ఆడంబరం లోక ఆశలు లోక ఆలోచనలు తీసివేసి నా తండ్రి నూతన తలంపులు నూతన ఆలోచన నూతన హృదయం నూతన భక్తిని నా ప్రభ బిడ్డలో కలిగించి నా తండ్రి ప్రార్థనలో బలపడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమెకున్న అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభ అప్పుల వల్ల బాధపడే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల వల్ల నా తండ్రి కృంగిపోతున్నారు, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి బిడ్డలకున్న అప్పులు తీరిపోతాయ్యా. అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు. ఈలోక జ్ఞానంతో ఒకవేళ ఆలోచించుంటే దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. దయగల దేవా, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు క్షమించి ఇంకా ఎక్కడైనా జారిపోతుంటే వాక్యం నుండి తప్పిపోతుంటే బిడ్డలు సరిచేసిన అపనమ్మకం అవిశ్వాసంతో ఒకవేళ ఎవరైనా ఉంటే వారిలో స్థిరమైన విశ్వాసం బలమైన విశ్వాసాన్ని బలపరిచిన ప్రభ బిడ్డల జీవితాలను నా తండ్రి కట్టమని అడుగుచున్నామయ్యా. ఇంకా ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ పైకి చెప్పుకోలేక నా తండ్రి వారి మనసులో ఉన్న వేదన ఎవరితోనూ పంచుకోలేక నా ప్రభ ఎవరో కనీసం ఆ బాధ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేక ఒంటరిగా బిడ్డలు బాధపడుతున్నారు. భర్త పట్టించుకోకుండా ఇంట్లో ఎవరు వారితో మాట్లాడకుండా ఎంత తగ్గింపుతో ఉన్నా కూడా చులకనగా చూస్తాను నా ప్రభ. ఎవరైతే ఒంటరిగా బాధపడుతున్నారు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు నా తండ్రి, కానీ నా ప్రభ ఇంట్లో వాళ్ళు ఎవరో ఆమెకు తోడుగా లేకుండా ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. భర్త తాగుడుకు బానిస అయినా తండ్రి మారాలని ఎవరైతే నా ప్రభ ప్రార్థన చేయమని అడిగారో నా తండ్రి ఆ తాగుడుకు బానిసలైన ప్రతి ఒక్కరిని నా ప్రభ ఒక గద్దింపు నా తండ్రి చేసిన నా ప్రభ చేసిన వారి హృదయాలు మార్చండి. ఆ త్రాగుడి మీద అసహ్యత పుట్టించిన ప్రభ వారిని మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాది చేతిలో ఉన్న వారిని యేసు నామంలో విడిపించమని అడుగుచున్నామని. మానసికంగా కృంగిపోయే వారికి నా తండ్రి మీరున్నారు అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలో కలిగించండి. మీరు మాత్రమే సంతోషాన్ని ఇవ్వగలరు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. మీరున్నారు నా తండ్రి, మీరు తోడున్నారు అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఒంటరి వాడే 1000 మంది అవుతారని చెప్పిన దేవా, ఒంటరిగా ఎవరు బాధపడకూడదు, మానసికంగా ఎవరు కృంగిపోకుండా నా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలు ఎవరు పడకుండా నా ప్రభ యేసు నామంలో వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వ్యవసాయం కోసం నా ప్రభ ప్రార్థించమన్న వాళ్ళు నా తండ్రి, వర్షాలు లేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి దయగల దేవా వారి మీద దయించి నా ప్రభ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో పొరపాట్లు చేసింది దయతో క్షమాపణ అడుగుతున్నామయ్య. కావలసిన వర్షాన్ని నా ప్రభ మీ దయ చొప్పున కురిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరతలు నా ప్రభ ప్రతి ప్రార్థన అవసరత మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.